హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మేము బిహెచ్ఎల్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మీరు కూడా చూసేయండి ఒకసారి. ఈ టెంపుల్ వాతావరణం కానీ అంబియన్స్ కానీ చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మేమైతే కాళ్ళు కడుక్కొని దర్శనానికి బయలుదేరిపోయామండి. మా బుడ్డోడు అలర్ కూడా స్టార్ట్ చేసేసాడు. కొబ్బరికాయ ఫ్లవర్స్ తీసుకున్నామండి. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. లోపలికైతే వెళ్ళి చూసేద్దాం పదండి. లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు నరసింహస్వామి టెంపుల్, సరస్వతీదేవి టెంపుల్, శివాలయం, కంచి కామాక్షి టెంపుల్, కుమారస్వామి టెంపుల్, శనీశ్వరుని ఆలయం కూడా ఉన్నాయండి. గుడి చుట్టూ 3 ప్రదర్శనలు అయితే చేసి మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్ళగానే పద్మావతి దేవి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. తర్వాత గుళ్ళో ఉన్న ఇన్స్ట్రక్షన్ మేరకు మేము లోపల వీడియో అయితే తీయలేదండి. నెక్స్ట్ నరసింహస్వామి గుడి లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ సరస్వతీదేవి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం. తర్వాత పూజారి గారిని మా బుడ్డోడు అక్షరాభ్యాసం గురించి అడిగితే ఒక డేట్ అయితే చెప్పారండి జాతకం చూసి. దాంతోపాటు ఏమేం కావాలో ఐటమ్స్ ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్ మీకు కూడా కావాలంటే చెప్పండి, కామెంట్స్లో పెడతాను.
చూడాలి. ఎట్లుందమ్మా? ఎట్లుంది కొబ్బరి? తీయగా ఉందా? ఆ తర్వాత మా బుడ్డోడు డోరేమోన్ గ్యాస్ బెలూన్ అడిగితే కొనిచ్చేసానండి. తర్వాత వచ్చే దారిలో కూరగాయల మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఉన్నాయండి. కొన్ని వెజ్జీస్ అను ఫ్రూట్స్ తీసుకున్నాం మేము కూడా. జర్నీ కూడా అసలు చేసినట్టే లేదు. మొత్తం ఫుల్ గ్రీనరీ అండ్ స్పేషియస్ రోడ్స్ కూడా ఉన్నాయండి. చూడండి మీరు కూడా ఎంత గ్రీనరీ ఉందో. పెద్ద పెద్ద చెట్లు మొత్తం. ఏదో ఏజెన్సీకి వచ్చినట్టుంది కానీ హైదరాబాద్లో ఉన్నట్టయితే లేదండి. వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. అప్పటికే లేట్ అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, కానీ అన్నదానం అయితే జరుగుతూ ఉంది. అన్నదానం అయితే చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేశారు. మేము కూడా అక్కడే భోజనం చేశాము. భోజనం కూడా చాలా బాగుంది. భోజనం చేసిన తర్వాత ఎవరి ప్లేట్లు అయితే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి మరీ అక్కడ పెడుతున్నారండి. ఇదైతే చాలా నచ్చింది. ఆ తర్వాత మా బుడ్డోడి ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడే బయట గుడి దగ్గర జారుడు బల్లను రంగుల రత్నం ప్లేస్ చేశారండి. అవి కూడా కింద ఇసుక మొత్తం పోసి పిల్లలకి దెబ్బ తగలకుండా ప్లాన్ చేశారండి. ఇదైతే చాలా బాగుంది. विराट दे विराट 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 अरे विराट अब्बो